ఒకరోజు ఓ తల్లి ఓ తండ్రి నా దగ్గరకు వచ్చారు. వచ్చి, అయ్యా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అయ్యా అన్నారు. అంటే దేనికోసం ప్రార్థన చేయమంటారు? జుట్టు దూకోడయ్యా. ఏంటంట? జుట్టు దూకోడంట. ఈరోజు అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏమిటి? జుట్టు దువ్వుకోకుండా రొప్పలాగా విడిచిపెట్టేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవడో పనికి మాలోడు మొదలు పెడతాడు, వాడిని చూసి మిగతా వాళ్ళు అందరూ మొదలు పెడతారు. దేవుడు జుట్టు ఇచ్చింది చక్కగా దువ్వుకోవడానికి, అంతేగాని పిచ్చి మొక్కల్లాగా పెరిగిపోవడానికి కాదు, రొప్పల్లాగా పెరిగిపోవడానికి కాదు. ఆ తండ్రి అంటున్నాడు, మా అబ్బాయి తలకాయ దూకోడయ్యా, తల దూకోడయ్యా. కొడుకు వచ్చి అంటున్నాడు, కొడుకుతో నాన్న అంటున్నాడు, రే ఏమిట్రా గడ్డం, ఏమిట్రా జుట్టు అలా పెంచేసావేంట్రా అని అంటే సడన్గా వీడికి గోడ మీద యేసయ్య బొమ్మ కనిపించింది. యేసయ్య బొమ్మ కనిపిస్తే యేసయ్యకు పొడుగాటి గడ్డం ఉంటుంది, పొడుగాటి జుట్టు ఉంటుంది. అది చూసి, డాడీ చూడు చూడు అన్నాడు. ఏంట్రా అని చూస్తే యేసయ్య పిక్చర్, పొడుగాటి గడ్డం, పొడుగాటి జుట్టు. యేసయ్య కటింగ్ చేయించుకున్నాడా? చూడు డాడీ అని తెలివిగా నాన్న నోరు మూయించేశాడండి. నాన్నకేం చెప్పాలి అర్థం కాల. చూశాడు, కాముగా వెళ్ళిపోయాడు. 1 వీక్ అయిపోయిన తర్వాత, డాడీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా బైకులు కొనుక్కుంటున్నారు, కాలేజీకి వెళ్తున్నప్పుడు బైక్ మీద వస్తున్నారు, బైక్ మీద వెళ్తున్నారు, నాకు కూడా బైక్ ఈ డాడీ అని చెప్పి వీడు ఆవేశంగా వచ్చి డాడీని అడిగాడు. అప్పుడు డాడీ, రే ఒకసారి యేసయ్య ఫోటో చూడు అన్నాడు. ఎందుకు డాడీ? ఆయన బైక్ మీద ఉన్నాడా, బైక్ లేకుండా ఉన్నాడా అన్నాడు. బైక్ లేదు డాడీ. మరి యేసయ్యకు బైక్ లేనప్పుడు నీకు మాత్రం ఎందుకురా, బయలుదేరు అని చెప్పి అన్నాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డు. మనిషి ఏమి ఎత్తుతాడో దాన్ని కోయక తప్పదో. ఈ తండ్రి సమస్య వేరండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా వినండి. ఈ తండ్రి సమస్య వేరు, అమ్మ సమస్య వేరు. అయ్యా మా అబ్బాయి తలదు కూడా అయ్యా, గెడ్డం కూడా గీసుకోడయ్యా, పిచ్చోళ్ళగా ఉన్నాడయ్యా, సరిగా భోజనం కూడా చేయడయ్యా, ఇంట్లో ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి పిచ్చోళ్ళలాగా తిరుగుతాడయ్యా. మీ అబ్బాయి చదువుకోలేదా? చదువుకోకపోవడం ఏమిటయ్యా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినప్పుడు గడ్డం గీసుకోకపోవడం ఏమిటి, తలకాయ దూకోకపోవడం ఏమిటి, కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లో తిరగడం ఏమిటి? ఇంకేం చదువుకున్నాడు? బీటెక్ అయ్యా, బీటెక్. ఇంజనీర్ అయ్యా, ఇంజనీరు. మరి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యా, ఇంజనీరింగ్ చదువుతున్నాడయ్యా. మరి ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యి ఇంజనీరింగ్ చదువుకుంటున్న స్టూడెంట్ ఎందుకు ఇంట్లో తిరుగుతున్నాడు? అదేనయ్యా మా సమస్య. కనీసం పళ్ళు కూడా తోముకోడయ్యా, స్నానం చేయడయ్యా, ఎప్పుడు లేస్తాడో తెలియదయ్యా, ఎప్పుడు పడుకుంటాడో తెలియదయ్యా అని చూస్తూ ఉంటే మా గుండె తరుక్కుపోతుందయ్యా. ఒక్క కొడుకయ్యా, అల్లారు ముద్దుగా
పెంచుకున్నామయ్యా. చిన్నప్పటి నుంచి మా మాట వినేవాడయ్యా, బాగా చదువుకునేవాడయ్యా. మరి ఇంత చెప్తున్నారు, మరి ఏమై పిచ్చి పట్టేసిందయ్యా? ఏం పట్టిందట? పిచ్చి పట్టేసిందయ్యా. అడిగాను, ఎందుకు మీ అబ్బాయికి పిచ్చి పట్టింది? ఏం చెప్పమంటారయ్యా? మొదట ఒక అమ్మాయి పిచ్చి పట్టిందయ్యా. ఏ పిచ్చి? అమ్మాయి పిచ్చి పట్టిందయ్యా. చదువుకుంటున్న రోజుల్లో కాలేజీలో ఒక అమ్మాయి పిచ్చిలో పడ్డాడయ్యా. ఆ అమ్మాయి పిచ్చిలో పడి, ఆ అమ్మాయి కూడా పడి, ఆ అమ్మాయే సర్వస్వం అనుకున్నాడయ్యా. ఆ అమ్మాయే సమస్తం అనుకున్నాడయ్యా. తమ్ముళ్ళు వింటున్నారా? చెల్లెళ్ళు వింటున్నారా? నూతన సంవత్సరంలోకి వెళ్ళక మునుపు విడిచిపెట్టాల్సినవి ఏమిటో ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త పడదాం. అమ్మాయి పిచ్చిలో పడిపోయాడయ్యా. ఆ అమ్మాయి కాస్త మా అబ్బాయిని పిచ్చోడిని చేసేసిందయ్యా. ఏమైంది? వీడే సమస్తము అని చెప్పిందయ్యా. నువ్వే నాకు సమస్తము అని చెప్పిందయ్యా. నువ్వు లేకుండా బ్రతకలేనని చెప్పిందయ్యా. తర్వాత మా అబ్బాయి కంటే కొంచెం అందంగా కనిపించిన ఒక అబ్బాయి కనిపించాడటయ్యా. వాడు తేలిపోయిందయ్యా. ఆ అమ్మాయి మోసం చేసేసరికి మా అబ్బాయి పిచ్చోడైపోయాడయ్యా. ఆ తండ్రి ఏడుస్తున్నాడండి, ఆ తల్లి ఏడుస్తుందండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు దయచేసి వినండి. ఈ ప్రేమ పిచ్చిలో పడి మీ జీవితాలు నాశనం చేసుకుంటే ఎలా చెప్పండి? మీ బంగారం లాంటి భవిష్యత్తు నాశనం చేసుకుంటే ఎలా చెప్పండి? ఆ తర్వాత అదే తండ్రి వచ్చి మొన్న అంటున్నాడు, భయంకరంగా వర్షం పడుతుందయ్యా. ఏమైందో ఏమో మా అబ్బాయి ఇంటి పైకి వెళ్ళిపోయి వాళ్ళది పెంకుటిల్లు, ఇంటి పైకి వెళ్ళి కూర్చున్నాడయ్యా. రారా కిందకంటే రాటలేదయ్యా. ఎక్కడ నిద్రపోయి పైనుంచి జారి కింద పడిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి అని చెప్పి ఆఖరికి నేను నిచ్చెనేసుకొని అయ్యా 2 రోజులు పక్కనే కూర్చున్నానయ్యా. ఎక్కడా? ఇంటి పైన. 2 రోజులు వాడితో పాటు ఎక్కడ కాలు జారి పడిపోతాడో, ఎక్కడ నిద్రపోయి తూలి పడిపోతాడో అని చెప్పి 2 రోజులు పైన కూర్చోబెట్టానయ్యా. ఆ తండ్రి తల్లి అంటున్నారు, ఏం చేస్తామయ్యా, ఒక్క కొడుకు. చివరికి తీసుకెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో పెట్టుకున్నామయ్యా మా బిడ్డల్ని. తమ్ముళ్ళు చెల్లెలు అర్థమవుతుందా? పనికి మాలిన స్నేహాలు, పనికి మాలినటువంటి ప్రేమ వ్యవహారాలు ఒకవేళ ఈరోజు నీ జీవితాన్ని పాడు చేస్తున్నట్లయితే అది ఎంత తీవ్రమైనటువంటి దుస్థితిని తీసుకొస్తుందో తెలుసా? ఈ ప్రేమ అనేది ఒక పిచ్చి. అదే ఆ నాన్న అంటున్నాడు, మా అబ్బాయి ప్రేమ పిచ్చిలో పడ్డాడయ్యా. ఇంకోటి ఏంటి తెలుసా? అమ్మాయి పిచ్చి, అబ్బాయి పిచ్చి. ఈరోజు ఎవరైనా ఉన్నారా అబ్బాయి పిచ్చిలో పడిన వాళ్ళు, అమ్మాయి పిచ్చిలో పడిన వాళ్ళు? అమ్మ నాన్న ఎంత ప్రేమించినా ఆ ప్రేమ నీకు అర్థం కావడల్లా. అందాన్ని చూసుకునో, లేకపోతే నీ ఆకారాన్ని చూసుకునో, కాసేపు సంతోషం కోసం నీ కూడా పడుతున్నా ఆ అబ్బాయి పిచ్చిలో పడి, ఆ అమ్మాయి పిచ్చిలో పడి, ఆ తర్వాత నీ జీవితాన్ని రొచ్చుగా మార్చుకుంటున్నావే. ఒకసారి ఆలోచించు, వదిలిపెట్టేసాయి ఈ పనికి మళ్ళీ పాపిష్టి పిచ్చి, వదిలేసాయి.